2 3 మ్యాజిక్లు చేస్తాను. మీకు ఇష్టమైన మ్యాజిక్ అంటే ఎంతమందికి చెప్తండి? ఇష్టం లేదు. అబ్బా, ఇష్టం లేదా? చేతులు ఎత్తండి ఇష్టమైన వాళ్ళు. ఓకే, నా చేతిలో ఏం కనపడుతుంది? వినిట్రా, ఏం కనపడుతుంది? ఓకే, ఏ బాల్, ఏ కలర్ అది? ఓ, వైట్ కలర్. బాగుందా? ఓకే, మీకు ఫ్రూట్స్ అంటే ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? వెరీ గుడ్. మరి ఫ్రూట్స్ అన్నిట్లో ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? యాపిల్. ఇంకా ఫ్రూట్స్ అన్నిట్లో టేస్ట్గా, రుచిగా బాగా ఉండేది ఏది? ఇప్పుడు మీకు మ్యాంగో కావాలా, యాపిల్ కావాలా? మ్యాంగో చాలా టేస్ట్గా ఉంటుంది కదా. లేకపోతే జామకాయ కావాలా? మ్యాంగోనా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఏం చేయాలి? గట్టిగా, ఇంకా కొట్టాలి గట్టిగా. మ్యాంగో అవుతుంది, మీరు కొడితేనే అవుతుంది. త్వరగా త్వరగా త్వరగా, ఇంకా గట్టిగా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓ, ఏంటిది? బాగుందా? కావాలా మీకు? చప్పట్లు కొట్టాలి గట్టిగా. పిల్లలు, హలో పిల్లలు. ఓకే, ఇదేంటి? గుడ్డు. గుడ్డు. ఇది ఇది ఇంకో గుడ్డు కదా. 2 గుడ్లు అన్నమాట. పిల్లలు, మరి నేను దీని నుంచి ఒకటి చేయాలనుకుంటున్నా. చూస్తారా? దీనికంటే ముందు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాలి గట్టిగా. ఇంకా గట్టిగా. చప్పట్లు గట్టిగా. ఏంటిది? పిల్లలు, మీకు మెసేజ్ చెప్పాలి. నిజంగా యేసయ్య ఈ లోకంలో మన కొరకు బాలుడుగా జన్మించిన యేసయ్య ఎవరో తెలుసా? రక్షకుడు ఆయన. ఎవరైనా? సృష్టికర్త. ఎవరైనా? నేను 2 బాలు తీసుకొని ర్యాబిట్ చేస్తే యేసయ్య ఏ బాలు లేకుండానే, ఏ పదార్థం లేకుండానే శూన్యములో నుండి నోటి మాటతో ఏం చేశాడు? సృష్టిని అంతటిని. పసిబాలుడుగా జన్మించిన యేసయ్య లోకరక్షకుడు. ఎవరు మన యేసయ్య? మన కొరకు ఈ లోకంలో జన్మించిన ప్రభు కనుక ఆయన సృష్టికర్త. ఎవరైనా? సృష్టికర్త. ఓకే, ఈ బ్యాగ్లో ఏమన్నా చూద్దామా? ఎవరు చూస్తారు? నువ్వురా. నువ్వే రావా? ఓకే, ప్రశాంత్ అక్క చూస్తారా? బ్యాగ్లో ఏముందో కానీ ప్రశాంత్ అక్క చూస్తారు. చూద్దామా లోపల ఏమున్నాయో? ఓకే అక్క, చూడండి, చేయబెట్టండి. ఏంటక్క భయపడతారు? ఏం లేదు కదా? ఏం లేదంట. చూద్దామా? అక్క ఏం లేదని చెప్పారు కదా. ఓకే, చూడండి చూడండి పిల్లలు, ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఓకే, నేను అన్న మీ దగ్గర కచ్చీపు ఉందనుకుంటా. ఇదిగో అన్న దగ్గర కచ్చీపు ఉంది. అన్న దగ్గర కచ్చీపు ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మా పిల్లలకు చూపించాలి. నువ్వు తిప్పు తిప్పు, ఇది తిప్పు. పిల్లలకి ఇస్తావా? ఇవ్వా? మీకు ఇవ్వడంట. ఎందుకని? ఇష్టమైన కచ్చీపా? అయ్యి బాబోయ్, పిల్లలు అన్నీకి ఇష్టమైన కచ్చీప్ అంట, ఇవ్వడంట. మరి ఇప్పుడు మ్యాజిక్ చేద్దామా? అయితే నువ్వేం చేయాలంటే మా పిల్లలకి నువ్వు అట్లా చూపిస్తూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకో. ఓకే, నీకు ఏ కలర్స్ అంటే ఇష్టం? కళ్ళు తెరకూడదు. ఓకేనా?
నీకు ఏ కలర్స్ అంటే ఇష్టం? బ్లూ. అబ్బో పిల్లలు, అన్నయ్యకి బ్లూ కలర్ అంటే ఇష్టమంట. నీకు ఫ్లవర్స్ వేయమంటావా? వద్దా? ఓ యానిమల్స్ వేయాలంట. పిల్లలు యానిమల్స్ బాగున్నాయా? చెప్పండి గట్టిగా. ఓ ఫ్లవర్స్ బాగున్నాయా? చెప్పాలి. అబ్బో అన్నయ్య విన్నయ్య, నీ కచ్చిపు ఫ్లవర్స్తో, యానిమల్స్తో, రంగురంగులతో డిజైన్ అవుతుంది. చూస్తావా నీ కచ్చిపు? ఓకే ఓకే. పిల్లలు కచ్చిపు బాగుందా? యానిమల్స్ బాగున్నాయా? ఫ్లవర్స్ బాగున్నాయా? బాగా మీ ఫ్లవర్స్ కనబట్లేదా? ఓకే పిల్లలు, మరి అన్నయ్య నీ కచ్చిపు చూడమని చూద్దామా? ఏం చేసామో తెలియదు, అన్నయ్యకి ఫ్లవర్స్ వేసాడు అనుకుంటున్నాడు, యానిమల్స్ వేసాం అనుకుంటున్నాడు. విన్నానయ్య, నీ కచ్చిపు చూసుకో. అబ్బో ఏంటి భయపడిపోయావా? రా, ముక్కలు ముక్కలు అయిపోయి కచ్చి. మా పిల్లకి ఇవ్వమంటే ఇవ్వలేదు కదా, అందుకని ముక్కలు ముక్కలే. పట్టుకో పట్టుకో పట్టుకో. అబ్బో ఇంకా ముక్కలు అయిపోతాయి. ఓహో ఇంకా పిల్లలు ఏంటవి? పిల్లలు ఏంటి చెప్పండి? మొక్కలు. ఏం మొక్కలు తెలుసా? ఇది ఏ మొక్క చెప్పనా? అబద్ధాలు అనే మొక్క. ఏ మొక్క? ఇది బూతులు అనే మొక్క, ఇది సెల్ ఫోన్ అనే మొక్క, ఇది అమ్మా నాన్న మాట వినడం మొక్క, ఇది సండే స్కూల్కి ఏసై సన్నిధికి వెళ్ళని మొక్క. ఏ మొక్కలేంటి? ఏ మొక్కలు చెప్పండి? చెడ్డ మొక్కలు. ఏ మొక్కలు? చెడ్డయే కాదా? మరి ఇదేంటంటే ఏసైని నమ్ముకొని మొక్క. ఈ మొక్కలన్నీ ఏ మొక్కలు? ఏ మొక్కలు ఇవి? చెడ్డ మొక్కలు. పిల్లలు, మరి మన హృదయంలో కూడా ఏమున్నాయో తెలుసా? మన హృదయంలో కూడా ఈ చెడ్డ మొక్కలు, బూతులు, అబద్ధాలు, దొంగతనాలు, ఇంకా ఇవన్నీ కూడా మన హృదయంలో నింపబడి ఏమైపోయినాయో తెలుసా? మన హృదయం పాడైపోయింది. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని బాగు చేయగలవాడు ఎవరు కూడా లేరు. అయితే పిల్లలు, యేసయ్య పగిలిపోయిన హృదయాన్ని బాగు చేస్తాడు. యేసయ్య చెడిపోయిన హృదయాన్ని బాగు చేస్తాడు. యేసయ్య లోకంలో మన కొరకు ఎందుకు పుట్టాడు తెలుసా? బెత్లెహేములో ఎందుకు పుట్టాడు తెలుసా? మనల్ని బాగు చేయడానికి, మనల్ని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. యేసయ్య తప్ప ఇంకెవరు బాగు చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. మరి అన్నయ్య మీరు నమ్ముతున్నారా ఇవి అతికి బయటకు వస్తాయని? మీరు నమ్ముతున్నారా యేసయ్య బాగు చేస్తాడని? యేసయ్య రక్షించాడని మీరు నమ్ముతున్నారా? యేసయ్య పగిలిపోయిందని అతికిస్తాడని నమ్ముతున్నారా? చెప్పండి గట్టిగా. ఓకే, చప్పట్లు కొట్టాలి. తీసావా? చప్పట్లు కొట్టండి. పట్టుకో. అబ్బో ఓకేనా? యేసయ్య బాగు చేస్తాడు కదా, యేసయ్య రక్షిస్తాడు. పెట్టేద్దామా లేదా చూపించాలా? ఏం చూపించాలి? ఏం చూపించాలి? ముక్కలా? ఓకే, పట్టుకోండి ముక్కలు. ఇప్పుడు ముక్కలు వస్తాయి అంతే కదా, ముక్కలు తీస్తాను, కింద పడితే ఎవరు రావద్దు. ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు చప్పట్లు కొట్టాలి, కొట్టాలి గట్టిగా. ఉన్నాయా పిల్లలు? యేసయ్య మరి లోకంలో ఎందుకు వచ్చాయంటే పాడైన హృదయాన్ని, చెడిపోయిన జీవితాన్ని, పాపులను మనం రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ.